హైదరాబాద్ లంగర్ హౌస్లో కార్ బీభత్సం సృష్టించింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో బైక్ని ఆటోల్ని గుద్దాడు. ఈ ప్రమాదంలో టూ వీలర్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్ డ్రైవర్ పవన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఇద్దరు ప్రాణాలని బలి తీసుకున్నాడు అంటే ఎంత వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. సో మద్యం మత్తులో అని కూడా తెలుస్తోంది. ఎవరి పవన్ నేపథ్యం ఏంటి, అలాగే మృతి చెందిన వారి బంధువులు కుటుంబ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ చెప్పండి. సరే, ఈ ప్రమాదం కారణంగా రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే కార్ యాక్సిడెంట్ చేసిందో ఆ స్పాట్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే కారు ఒక ఇద్దరి ప్రాణాలని కూడా కోల్పోయేలా చేసింది. దీనికి సంబంధించి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టుగా కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే ఇతను మద్యం తాగి అతి స్పీడ్గా దాదాపు 80 పైగా కూడా స్పీడ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో ముందర వెళ్తున్న ఒక బైక్ను ఆటోని వాటి పై నుంచి దూసుకొని వెళ్లడంతో బైక్ పై ఇద్దరు ఉన్న నవ దంపతులు కూడా అక్కడికక్కడే స్పాట్లో మరణించారు. అయితే పూర్తిగా ఆ స్పాట్ అంతా కూడా రక్త ఛిద్రంగా కనిపిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా కారుకి సంబంధించిన ఏదైతే నెంబర్ ప్లేట్స్ కూడా పూర్తిగా ఢీ కొట్టడంతో అక్కడ చల్లా చెదురుగా పడిన పరిస్థితి. మరోవైపు ఆటోలో ఎవరైతే నలుగురు వ్యక్తులు ఉన్నారో వారి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి కూడా తీవ్రంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఎవరైతే బైక్ పై ఉన్నారో ఆ బైక్ పై ఇద్దరు చనిపోయిన వాళ్ళు రంగర్ హౌస్లో వారి అత్తవారిల్లు ఉండడం కారణంగా ఇక్కడ బర్త్డే వేడుకల కోసం ఇక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్లో వారి నివాసం అంటూ ఉన్నారు. అక్కడికి వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. డ్రైవర్ ఎవరైతే లంగర్ హౌస్ నుంచి దర్గా రోడ్డు మీదుగా మెహదీపట్నం బంజారాహిల్స్ వైపు వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా మద్యం మత్తులో అతి స్పీడ్గా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా స్పీడ్గా రావడంతో ఈ మాత్రం కూడా మన కారుని చూస్తే ఇంత మేర డ్యామేజ్ అయింది. సో మనం ఈ డ్యామేజ్ని చూస్తే చాలా స్పీడ్లో వచ్చినట్టుగా కూడా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే వెంటనే కూడా ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఒకవైపు టైర్ ఇరుక్కుపోవడంతో కూడా పోలీసులు వెంటనే వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పవన్ అనే వ్యక్తిని బ్రీత్ అనలైజర్ కూడా చేయడం జరిగింది. బ్రీత్ అనలైజర్లో దాదాపు ఉన్న రీడింగ్ కంటే ఎక్కువగా వచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఫుల్గా కూడా మద్యం మత్తులో ఉండడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే మోనా దినేష్ అనే ఇద్దరు కూడా ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. మోనా అనే మహిళ ప్రస్తుతం గర్భవతిగా చెప్తున్నారు, 2 నెలలు. సో వెంటనే కూడా ఆన్ ది స్పాట్కి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న పరిస్థితులు అయితే మనం అర్ధరాత్రి వేళ చూసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇద్దరి మృతదేహాన్ని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ నలుగురు ఎవరైతే తీవ్ర గాయాలయ్యారో వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పవన్ అనే వ్యక్తి ఈ స్విఫ్ట్ డిజైర్కి సంబంధించిన కారు డ్రైవర్ ఉన్నారు, అతను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కూడా స్థానికులు కూడా అతన్ని పోలీసులకు పట్టించినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనికి మొత్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ పూర్తిగా కూడా ఎటువంటి ఎయిర్ బెలూన్స్ లేకపోవడంతో కూడా అతను కూడా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు అతన్ని అదుపులో తీసుకున్న పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. హరి.